డైలీ టేస్ట్ ది డైలీ. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఓడిపోయిన అభ్యర్థులు వారి డబ్బులు రికవరీ చేసే పనిలో పడ్డారు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో 17 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై కాంగ్రెస్ రెబల్ గెలిచారు. ఎన్నికల ముందు రోజు ఒక్కొక్క ఓటర్కు 1500 రూపాయలతో పాటు ఇంటికొక కోడిని పంచారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడంతో ఇంటింటికి తిరుగుతూ కులదైవంపై ప్రమాణం చేయాలని, లేకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ అభ్యర్థిపై ఓటర్లు తిరగబడ్డారు. ఎన్నికల్లో నిలబడమని మేము అడిగామా, మేము డబ్బులు అడగలేదంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తండావాసులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఏమనగా ఎలక్షన్ లో మేము కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాం. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయినాం. ఊళ్ళో ఉండకుండా మాకు పని చేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి ఇంటికి చందా వసూలు చేస్తున్నా. అయితే మేము నలుగురం ఓటేసినాం సార్. నలుగురు డబ్బులు మొత్తం కింద దూకేసి సార్ ఆయన ఓట్లు డబ్బులు 1500 ఆయన ఇచ్చిన సార్. 3000 తీసుకుపోయింది సార్. తీసుకుపోయినాక సార్ దండం పెట్టినాం, పావనం చేసుకున్నాం. నెత్తి మీద చేయి పెట్టినా కూడా వదిలిపెట్టలేదు సార్. నా డబ్బులు నాకు దండ కూడా పెట్టుకున్నా. నేను చేయి మీద తరకాయ చేయి పెట్టినా కూడా అసలు చేసుకొని పోయింది సార్. వాళ్ళు కూడా తీసుకుపోయి ఓట్లు వచ్చిన తీర్తారు సార్. బొమ్మల మీద నేను ఒక్క ఆ గుర్తుల చట్టం వచ్చి పట్టించిండు. స్వామిని పరిస్థితులు ఘోరంగా ఉన్నది. మాకు పొద్దున్న 6 నుండి మాకు తాగాలంటే వాటర్ లేదు. వాటర్ ట్యాంక్ తాళం వేసేసిరు సార్. గుడిలో కూడా అన్ని గుడిలో తాళం వేసేసిరు. ఇంట్లో తాళం అన్ని కార్లు కట్టించింది నేనే. మాకే అందరికి కట్టిస్తా అని చెప్పింది సార్. కార్లు కూడా వాళ్ళ డాడీ వాళ్ళు ఎవరు కట్టించారట. మా కార్లు కూడా పలగొడతారట. అంత దౌర్జన్యం ఎందుకు? సరే మా ఊరు ఎమ్మెల్యే అని మేము చేసినాం. ఇది ఎంతవరకు కట్టు? మాకంత చెడా ఊరు తిరిగి మాకు 1500 ఇచ్చింది సార్. ఓటుకు మేము పోయి అడగలేదు. మేము పండుకున్నా కూడా లేక మాకు 1500 ఇచ్చి నాకు ఓటే లేదని జెండా తీసుకొచ్చి అందరికి ప్రమాణం చెప్పించి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. అలానే 7-10 తారీఖు అయిపోయిన స్వామిలకు ఉంచి స్వామిల డెకరేషన్ అంతా ఇప్పించారు సార్. స్వామిలంతా ఊరికి వెళ్ళిపోయారు అంటే ఇక్కడక్కడ అంతా వెళ్ళిపోయారు. వాటర్ ట్యాంక్ తాళం వేసేసారు. అన్ని గుడ్ల తాళం వేసేసారు సార్. ఎమ్మెల్యే అన్న ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు అని మాకు దౌర్జన్యం చేసి అందుకు అన్న నీకే వేసిన అన్న నేను ఓటు నిజంగా చెప్తున్నా కదా కానీ నేను ప్రామిస్ చేయను అన్న నీకే ఓటు వేసిన అంటే నేను అలా అయితే నమ్మను ఓటు జెండా పట్టుకుంటేనే నమ్ముతాను అన్న నేను చెప్తున్నా 100% నీకే ఓటు వేసిన అన్న అంటే లేదు నువ్వు జెండా పట్టుకుంటేనే నేను నమ్ముతా అంటే నేను 7 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసిన అన్న నాకు మంచిది జరుగుతుంది చెడు జరుగుతుంది నేను నీకే ఓటు వేసినా కానీ నేను జెండా అస్సలే పట్టుకోలేదు అని చెప్పేసి జెండా పట్టుకోలేదు సార్. నేను అందరు వేరే వాళ్ళందరూ పట్టుకున్నారు జెండా, నేను కూడా పట్టుకున్నా. అయితే మీ పార్టీ తరఫున ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు నీకు ఓటు వేయలే, ఫస్ట్ వాళ్ళే నీకు ఓటు ఇచ్చిరంటే మేము ఎవరు ఓడిపోయలేదని వాళ్ళు చెప్పింది సార్. అందరి దగ్గర ఆడోళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి ఆడోళ్ళు కొట్టాలని వచ్చి 1500 తీసుకొచ్చి అందరికి ప్రమాణం చేపిస్తున్నాడు సార్. ఆ ఎమ్మెల్యే అన్న ఉండి ఇంత దౌర్జన్యం ఎందుకు? ఎమ్మెల్యేకు మేమేంది? ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు సార్? మా తండ ఎమ్మెల్యే సరే ఒక 500 ఓట్లతో ఓడిపోయినంత అందరూ వేయలేదు అనుకోవచ్చు సార్. ఒక 20 ఓట్లతో ఓడిపోయిండు. దానికి ఎవరైనా బాధ్యత ఉందా సార్? 12 ఓట్లతో కూడా ఓడిపోయిండు. అసలే వేయలేదంటే అందరికి ప్రామిస్ చెప్పాలి. 12 ఓట్లతో పెద్ద సమస్య ఏంటి సార్ అని మాకు అందరికి ప్రామిస్ ఓటమి గెలుపు అనేది ఎందుకు? మరి అలా ప్రామిస్ చెప్పించడం ఆయన ఒక్కడే అగ్రిమెంట్ అయ్యి ఆయన ఒక్కదాని ప్రజలకు అందరూ ఎట్లా ఎందుకు ప్రామిస్ ప్రామిస్ అనేది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. అలానే మా ఊర్ల ప్రజలకి ఏమైనా అయితే ఆయన బాధ్యత ఉంటాడా? ఇప్పుడు చెప్తున్నా ఆయన అందరికి జెండా పట్టించిండు. దాని విధంగా ఏ ఒక్క మనిషి అయినా ఏమైనా అయినా అనుకో ఎమ్మెల్యే వాళ్ళే బాధ్యత.
ఇల్లు స్వామి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ వైశాలి. స్థానిక సంస్థలకు సంబంధించి తొలి విడత పోలింగ్ అదేవిధంగా ఫలితాలు కూడా నిన్న సాయంత్రం విడుదలయ్యాయి. అందులో ఓటమి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఆయా సంబంధించిన గ్రామాల్లో మాత్రం తన ఓటమి గల కారణాలు తెలుసుకోవడం, దానిపై కూడా దాన్ని సంబంధించిన ఓటర్లను కూడా మాట్లాడడం జరిగే అంశాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఘటన కాకుండా కూడా తిరిగి తమ ఇచ్చినటువంటి డబ్బులను తిరిగి తీసుకునేందుకు మాత్రం వెనుకాడకుండా అక్కడ ఓటర్ల దగ్గరికి వెళ్లి తమతో ఓటుకు సంబంధించి డబ్బులు అడుక్కోవడం, అదేవిధంగా ఓటు వేయకపోతే తమ సంబంధించి కుల దైవమైనటువంటి జెండాలు పట్టుకొని ప్రమాణం చేయాలంటూ కూడా ఆయా సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు అయితే అక్కడికి వెళ్ళినట్టు పరిస్థితి కనిపిస్తే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మండల పరిధిలో ఉన్నటువంటి సోమ్ల తండాకు సంబంధించి బూక్య కౌశల్య అదేవిధంగా విస్లావత్ సుజాత ఇద్దరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఇద్దరు పోటీ చేశారు. పోటీ చేసిన నేపథ్యంలో ఏదో కౌంటింగ్ ప్రక్రియ తర్వాతకి అందులో కాంగ్రెస్ సంబంధించిన రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత అయితే కూడా గెలుపొందారు. దీనికి సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా తెలిపిన క్రమంలో మరోసారి రీకౌంటింగ్ కూడా నిర్వహించిన క్రమంలో మరోసారి కూడా ఇస్లావత్ సుజాతే గెలిచినట్లుగా భావించారు. అక్కడ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఇటు బూక్య కౌశల్య మాత్రం ఈ రోజు ఉదయం తమ ఓటర్లను ఉద్దేశిస్తూ అక్కడికి ఉన్నటువంటి ఏదో తండాకు సంబంధించిన వారితో కూడా మాట్లాడడం జరిగింది. తమ ఓటమి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లే తమకు ఓటు వేయలేదు, కానీ అది వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఓటుకు 1500 చొప్పున అదేవిధంగా ఇటు కోడి మిగతా సంబంధించినటువంటి అన్ని కూడా వారికి ప్రసన్నం చేసుకున్నా కూడా వీరు తమకు ఓటు వేయాలంటూ కూడా ఈ రోజు వారి ఇండ్ల చుట్టూ తిరగడం, వారి యొక్క కుల దైవానికి సంబంధించిన జెండాలు పట్టుకొని తమకు ఓటు వేసావా లేదా అంటూ కూడా ప్రమాణం చేయాలంటూ కూడా వారిని మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో తండావాసులు కూడా ఒక్కసారిగా వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తమకు సంబంధించిన ఓటు కావాలని వేశామని చెప్తున్నా కూడా తమను కావాలనే ప్రమాణం చేపిస్తున్నారు, అది కరెక్ట్ కాదంటూ తండావాసులు అయితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో అది కాస్త కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు డబ్బులు కావాలని ఎప్పుడు అడగలేదు, కావాలని వారే వచ్చి ఇచ్చారంటూ కూడా వారు వాపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అది కాస్త కూడా చిలికి వారి కూడా పెద్దగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ రూరల్ పోలీసులు అక్కడికి వెంటనే చేరుకోవడం, వారికి సంబంధించిన కౌశల్య తన భర్త కుమారుడు ఆ ముగ్గురిని కూడా అక్కడి నుంచి పంపించేయడం, అదేవిధంగా తండావాసులను కూడా శాంతింపజేసి వారిని అక్కడ గొడవ మాత్రం సద్దులు అనిగించే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇల్లు స్వామి